కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసిన తెలంగాణ తల్లి విగ్రహం వాస్తవాలకు దగ్గరగా ఉందన్నారు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి. అసలైన తెలంగాణ తల్లి వలె విగ్రహం ఉందన్నారు. విగ్రహం తెలంగాణ మహిళ పట్టుదలకు, పోరాటానికి నిదర్శనమన్నారు. తెలంగాణ మహిళల జీవన విధానాన్ని తెలిపేలా విగ్రహం ఉందన్నారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషించాల్సిన విషయమన్నారు నర్సిరెడ్డి. ఈ స్థితిలో మనము వాస్తవాలకు దగ్గరగా, వాస్తవాలను ప్రతిబింబించేదిగా విగ్రహాలు ఉండాలనేది నేను కోరుకుంటాను. చాలా స్పష్టంగా తెలంగాణ మహిళ కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు ఆ విగ్రహం ఉంది. అందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే కళలు లేదా లేనిది ఊహించుకొని లేని వాటిని ప్రతిష్ఠించడం కాదు. చెప్పారు ఎందుకు పచ్చ చీర. పచ్చ చీరలో నాకు ఇంకోటి కనిపించింది. ప్రగతి కనిపిస్తుంది, పచ్చదనం, పంటలు కనిపిస్తున్నాయి, వ్యవసాయం కనిపిస్తుంది. దాంతోపాటు నడుం చుట్టూ తిప్పింది శ్రమకు తార్కాణం, పట్టుదలకు తార్కాణం, పోరాటానికి తార్కాణం కూడా మనం పేర్కొనే అవకాశం ఉంది. అది స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత అలంకరణ అనేది తెలంగాణ మహిళలు అత్యధిక భాగం ఎవరు ఏం ధరిస్తున్నారో, ఎలా జీవిస్తున్నారో వాళ్ళ జీవనాన్ని ప్రతిబింబించే రకంగా ఆ విగ్రహం ఉంది. అది మన సంస్కృతిని కానీ, మన జాతిని కానీ, తెలంగాణ రాష్ట్రం యొక్క ఉన్నతిని కానీ తెలియజేసే రకంగా ఉంటుంది. ఆ పద్ధతిలో విగ్రహం తయారు చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక సంవత్సరంలోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నందుకు అభినందిస్తున్నాను.